ఇప్పుడు ఆ పిల్ల బాగుంటే నాకు తగలబడతావా ఏంటి? అలాంటి ఆశలేం పెట్టుకోకు. పోలీసోడికి ధైర్యం చేసి ఎవ్వడు పిల్లనివ్వరు. పొరపాటున అడిగేశావు, నీ పరువే పోతుంది అని సత్యని టీస్ చేశాడు బలదేవ్. ఏమండి, మీ కొడుకుని అనవసరంగా వాగొద్దని చెప్పండి అని భర్తను అరిచింది సత్య. రే నాన్న, ఎందుకురా పడుకున్న పుల్లతో నీకు గేమ్స్? వెళ్ళు, ఫ్రెష్ అవ్వు అని కొడుకుని అక్కడి నుండి పంపేశారు విరించి. సత్య, ఎందుకే నీకు అంత ఆవేశం? నీ రౌడీ లక్షణాలే వాడికి కూడా వచ్చాయి. నాకే కనుక ఆడపిల్లుండుంటే నాలాగా సాఫ్ట్గా ఉండేదేమో. వాడికెటు నీ లక్షణాలే వచ్చాయి కాబట్టి అని సెటైర్ వేస్తూ భార్య చూపులకు భయపడి కిచెన్లోకి వెళ్ళిపోయాడు విరించి. సాగర్, ఈ గిఫ్ట్ సరిపోతుందా, వేరే ఏదైనా తెప్పిద్దామా అంటూ తన చేతిలోని జ్యువెలరీ బాక్స్ చూపిస్తూ అడిగింది వేద. వాటి గురించి నాకేం తెలీదని నీకు తెలుసు కదా వేద, నీ ఇష్టం వచ్చింది తీసుకో, నన్ను ఇన్వాల్వ్ చేయకు అంటూ కోట్ బటన్స్ పెట్టుకుంటూ చెప్పాడు సాగర్. దానికి వేద నవ్వి, మా ఆయన అమాయకుడమ్మా అని ఇష్టంగా అతని బుగ్గల్లాగి అతనికి టై సరిచేస్తూ, త్వరగా వచ్చేయండి సాగర్, లంచ్ టైంకే వెళ్తే తినడానికి వెళ్ళినట్టు ఉంటుంది అంది వేద. సాగర్ దానికి నవ్వి, వచ్చేస్తాను, నువ్వు బేబీ రెడీగా ఉండండి, షార్ప్ 12కి స్టార్ట్ అవుదామన్నాడు సాగర్. సరే అంటూ అతనికి కావలసినవి అందించి ఆఫీస్కి పంపించిన వేద శుభ కోసం వెళ్ళింది. ఇంకా పడుకునే ఉందేంటి పిల్ల, ఎప్పుడు ఇలా పడుకోదే, రోజు ఎర్లీగానే లేస్తుంది అనుకుంటూ బేబీ అని తట్టి లేపింది వేద. బద్ధకంగా లేచిన శుభ, సారీ మమ్మీ, నైట్ నిద్ర సరిగ్గా పట్టలేదు, అందుకే లేవలేకపోయాను అంది. అవునా, హెల్త్ బాగానే ఉందా అని కంగారుగా అడిగింది వేద. బాగానే ఉంది మమ్మీ, టెన్షన్ పడుకో, డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారా అంటూ బెడ్ దిగింది శుభ. ఇప్పుడే వెళ్ళారు, మనల్ని రెడీగా ఉండమన్నారు అంటూ కబోర్డ్ ఓపెన్ చేసి శుభ కోసం లంగా ఓని తీసింది వేద. అది చూసి, ఇప్పుడు ఇదెందుకు మమ్మీ, నార్మల్ డ్రెస్ ఏదైనా నువ్వు చాలు అంది శుభ. మొదటిసారి సత్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, నువ్వు లంగా ఓని వేసుకుంటే చాలా బాగుంటుంది శుభ, వేసుకోరా అని రిక్వెస్ట్ చేసింది వేద. సరేలే, నీకోసం వేసుకుంటాను అంటూ స్నానానికి బాత్రూమ్ కని వెళ్ళింది శుభ. ఫ్రెష్ అయ్యి టిఫిన్ తింటున్న బలదేవ్తో, రే దేవా, ఈ లిస్ట్లో ఉన్నవి తీసుకురా అని ఒక లిస్ట్ ఇచ్చింది సత్య. నీ కొడుకు ఐపీఎస్ అని గుర్తుందా మమ్మీ నీకు అని అడిగాడు బలదేవ్ సత్యని. ఎందుకు లేదు, బాగా ఉంది, నీ కండలు, నీ మూడీ ఫేస్ ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి కదా అని వెటకారంగా అంటున్న సత్యని ఏమీ అనలేక తండ్రి వైపు చూసి, నీకు ఈ రౌడీ మమ్మీ తప్ప ఎవరూ నచ్చలేదా డాడీ, పోయి పోయి ఈవిడ్ని చేసుకున్నారు అన్నాడు బలదేవ్. సత్య కోపంగా చూసింది. నీ కోపానికి నేనేం భయపడను అంటూనే తినడం అవగానే తల్లిచ్చిన లిస్ట్ తీసుకుని బయటకు నడిచాడు బలదేవ్. విరించి నవ్వుకుని, సత్య, వాడి సంగతి తెలిసిందే కదా, వాడి కోపం పైనే, దా టిఫిన్ తిను, నిన్నటి నుండి నీ హడావిడితో క్షణం కూర్చోవడం లేదు, అలసిపోతావు బంగారం, రా అంటూ భార్యని కూర్చోబెట్టి ఆయనే టిఫిన్ తినిపించాడు ఆమెకు. ఆయనకి భార్య అంటే వల్లమాలిన ప్రేమ. సత్య పైకి కోప్పడ్డా భర్తని కొడుకుని అమితంగా ప్రేమిస్తుంది. ఆ ప్రేమకి ఆ తండ్రి కొడుకులు తల వంచేది. క్రిష్ నిద్ర లేవగానే ఎప్పట్లా భార్య దర్శనం కలగలేదు. కళ్ళు మూసుకునే ఆమె కోసం చూస్తున్నాడు క్రిష్. కాఫీ కప్తో వచ్చిన మోహన ఖాళీ అందెల చప్పుడికి ఆమె రాక తెలియగా ఆమె బాడీ నుండి వచ్చే సహజ సుగంధం ఆమె సామీప్యాన్ని తెలిపింది. క్రిష్కి ఆమె వచ్చిందని తెలిసినా నిద్ర నటించాడు. అతను నిద్రపోతున్నాడు అనుకున్న మోహన క్రిష్ పక్కన కూర్చుని అతని తల నిమురుతూ, కృష్ణ, నువ్వు ఈ మధ్య దేనికో చాలా ఆలోచిస్తున్నావు. నీ సంతోషాలు నాతో పంచుకుంటావు కానీ టెన్షన్స్ కానీ బాధలు కానీ నాతో పంచుకోవు. నువ్వు అలా ఉంటే నాకు నచ్చదు. నువ్వెప్పుడు అల్లరి కన్నయ్యలా ఉంటేనే నాకు ఇష్టం అంటూ ముందు కొంగి అతని నుదుటిపైన ముద్దు పెట్టబోయిన మోహనుని అమాంతం తన మీదకు లాక్కుని ఆమె పెదాలని అందుకున్నాడు క్రిష్. అప్పటిదాకా ఆమె మాటల్ని వింటూ తనపై ఆమె ప్రేమ మరోసారి బయటకు చెప్తుంటే ఆ హ్యాపీనెస్ క్రిష్కి 1000 ఏనుగుల బలం ఇచ్చింది. ఆమెపై ప్రేమ పొంగి తన కౌగిలిలో బంధించాడు క్రిష్. మోహన అతను చేసిన పనికి షాక్ అవుతూ కృష్ణ అంటూ ఉండగానే ఆమె పెదాల్ని బంధించాడు క్రిష్. ఆమెని స్మూత్గా కిస్ చేస్తూ తనని రివర్స్ చేసి తన పైకి చేరిపోయాడు క్రిష్. అతని ముద్దులకి ఈ మధ్య అలవాటు పడిన మోహన టెన్షన్ పడలేదు. అతని మెడ చుట్టూ చేతులు వేసి పెదాలని ఓపెన్ చేసి అతని ముద్దుతో సహకరిస్తూ క్రిష్ మోహన నడుము మడతలని సవరిస్తూ ఆమె మీద తన బరువుని మోపాడు. అతని ముద్దుకే ఉక్కిరి బిక్కిరి అయ్యే మోహన ఇప్పుడు అతని బరువుని మోయలేక అవస్థపడింది.
కానీ దూరం జరపలేదు. ఆమె ఫీలింగ్స్ గమనిస్తూనే తన కంటి కొసలతో నిలిచిన నీళ్లను చూడగానే టక్కున పడుకుని పక్కకు తిరిగి ఆమెని తన మీదకు తెచ్చుకున్న క్రిష్ మోహన కళ్ళ మీద ముద్దు పెట్టి ఊపిరి భారంగా తీసుకుంటున్న ఆమె వెన్ను నిమురుతూ, సారీ, ఇబ్బంది పెట్టానా అని స్మూతీ వాయిస్తో అడిగాడు. అంటూనే అతని ఎద మీద వాలిపోయింది మోహన. ఆమెను అలాగే హత్తుకుని, నేను నిద్రపోతున్నప్పుడే నీకు మాటలు వస్తాయా? నేను మెలకుగుంటే రావా అని నవ్వుతూ అడిగాడు క్రిష్. తన మాటలు అతను విన్నాడు. ఇక తనతో ఆడుకుంటాడని మోహన కంగారుగా, అదేం లేదు అంది చిన్నగా. సరే, నీ ప్రేమంతా నీ దగ్గరే దాచుకో. నీకొకటి చెప్పాలిరా, ఇవాళ తాతయ్య వస్తానన్నారు. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన వస్తే చూసుకో. నీకు చెప్పే పని లేదనుకో. ఆయనకు ఆ ఇంట్లో ఎటువంటి ఆప్యాయతలు ఉండవు. నేను కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నాననుకో. తర్వాతైనా నువ్వు నాకు దొరికావు. ఆ లోటు లేదిప్పుడు. కానీ ఆయనకి ఎప్పటికీ ఆ ప్రేమలు దొరకలేదు. ఏంటో, అందరూ డబ్బుంటే హ్యాపీగా ఉంటారనుకుంటారు, కానీ అది అబద్ధం. అక్కడ డబ్బుతో వచ్చే లగ్జరీ లైఫ్ తప్ప ప్రేమలు అనుబంధాలు ఉండవు అంటున్న క్రిష్ వాయిస్లో బాధ అర్థమైన మోహన తలెత్తి అతని చెంప మీద చెయ్యి వేసి ప్రేమగా చూస్తూ, నీకు నేనున్నా కదా అనే భావంతో అతని ఎద మీద ముద్దు పెట్టి అలాగే హత్తుకుంది. అతను కూడా ఆమెని అలాగే హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు. మోహన లేచి అతని కళ్ళల్లోకి చూస్తూ, కృష్ణ, గతం మనం చెరపలేనిది. కానీ ఇప్పుడు నీ లైఫ్లో నేనున్నాను. నీకందరిలా ప్రేమలు పంచడానికి, నీకే లోటు రాకుండా చూసుకోవడానికి, నీ భార్యగా నీకు అన్నిట్లోనూ తోడుగా ఉంటాను, ప్రామిస్ అంటూ కాస్త పైకి జరిగి అతని నుదుటిపైన ముద్దు పెట్టింది మోహన. ఆమెను అలాగే హత్తుకుని తన పెదాలకి అందుతున్న ఆమె చిన్ మీద కిస్ చేశాడు క్రిష్. మోహన లేచి కాఫీ ఇస్తూ, ఇవాళ నన్ను గుడికి తీసుకువెళ్తావా అని అడిగింది. ఇప్పుడు కాదు, ఈవినింగ్ వెళ్దాం. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి ఉంది అన్నాడు క్రిష్ మోహనతో. నేను అడిగింది కూడా ఈవినింగ్ని వెళ్దామనే. నువ్వు ఆఫీస్ వర్క్ ఉందన్నావుగా. ఇంకా నాకు కొన్ని డబ్బులు కావాలి కృష్ణ అని ఇబ్బందిగా అడిగింది మోహన అతన్ని. క్రిష్ తన వాలెట్ ఆమె చేతిలో పెట్టాడు. అలాగే తన చెయ్యి పట్టి తీసుకుపోయి లోపలున్న సేఫ్ ఓపెన్ చేసి అందులో ఉన్న మనీ చూపిస్తూ, ఇది నా కష్టార్జితం. నువ్వు నన్ను అడగాల్సిన పని లేదు. నీకేం కావాలన్నా ఎంత కావాలన్నా వాడుకో. నాకు లెక్క కూడా చెప్పకు. నీకు కార్డ్ కూడా ఇచ్చాను. ఇప్పటికీ రూపాయి కూడా వాడలేదు. నేను నీతో ఎంత క్లోజ్గా వస్తున్నా నీకింకా నేను పరాయివాడినే కదా అని కోపంగా అడిగాడు క్రిష్. ఆమె తన దగ్గర మనీ అడగడానికి ఇబ్బంది పడటం క్రిష్కి నచ్చడం లేదు. ఆమె హక్కుగా తన దగ్గర తీసుకోవాలనేది అతని ఇంటెన్షన్. బట్ మోహనది ఆత్మాభిమానం. కోప్పడకు కృష్ణ, నా భర్తవి నువ్వు. పరాయివాడివి ఎందుకు అవుతావు? కానీ నేను మనీ విషయంలో నీతో ఫ్రీగా ఉండలేను. ఆ డబ్బు కోసమే నేను నిన్ను ట్రాప్ చేశానని మీ వాళ్ళు ఆల్రెడీ నా మీద నింద వేశారు కదా అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతున్న మోహనని లాగి తన నడుము చుట్టూ చెయ్యేసి తన కౌగిల్లో బంధించిన క్రిష్ ఆమె రెండు బుగ్గలు అదిమిపెట్టి, ఎవరో ఏదో అంటే నువ్వు వాటికి ఇంపార్టెన్స్ ఇస్తావా? వాళ్ళెవరో వాగితే నిజమైపోతుందా? నీకు నేను సొంతం అనే ఫీలింగ్ నీలో ఉంటే మరోసారి ఇలా నా దగ్గర దేనికి ఇబ్బంది పడవు అని చెప్పి విసురుగా ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు క్రిష్. కాఫీ కూడా తాగలేదు అతను. అలాగే స్నానం చేసి వచ్చాడు. అప్పటికి కూడా అక్కడే ఉన్న మోహన అతనికి డ్రెస్ తీసి పెట్టింది. క్రిష్ ఆమె తీసిన డ్రెస్ కాకుండా వేరేది తీసుకువెళ్ళి రెడీ అయ్యాడు. అతనికి అంత కోపం రావడానికి తను ఏమంత పెద్ద తప్పు చేశాననుకుంటూ బాధగా, సారీ కృష్ణ అంది తలదించుకుని. ఆమెని బాధ పెట్టలేడుగా, అందుకే ఆమెని తన దగ్గరకు లాక్కుని, నాకు కావాల్సింది నీ సారీ కాదు. నువ్వు బయట వాళ్ళ మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చి నా మాటని గాలికి వదిలేయడం నచ్చలేదు. వాళ్ళకి బాగా తెలుసు నిన్నేమంటే నువ్వు నాకు దూరం అవుతావో. అందుకే వాళ్ళు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దాడి చేశారు. బట్ నువ్వేంటో తెలిసినా నేను నిన్ను అలా అనుకుంటానా? మరెందుకు నా దగ్గర నీ మొహమాటం అని అడిగాడు క్రిష్. నేను హర్ట్ చేయాలని కాదు కృష్ణ, సారీ. ఇకపై ఇలా చేయను. నాకేం కావాలన్నా నిన్ను అడగకుండా నేను తీసుకుంటాను. ఇప్పుడు కోపం పోయిందా అని అడిగింది మోహన. క్రిష్ నవ్వి, నీ మీద నేను ఎక్కువసేపు కోపంగా ఉండలేనని నీకు తెలీదా? ఆ కాఫీ చల్లగా అయిపోయింది, కానీ పద ఒకేసారి టిఫిన్ చేసి వెళ్తాను అంటూ మోహనని తీసుకుని కిందకొచ్చాడు క్రిష్. క్రిష్ ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ అటెండ్ అయి మాట్లాడుతూ ఉండగా మోహన నుండి ఫోన్ వచ్చింది. ఆమె ఎప్పుడో కానీ ఇంపార్టెంట్ అయితేనే ఫోన్ చేస్తుంది కాబట్టి మీటింగ్ నుండి బయటకు వచ్చిన క్రిష్ ఫోన్ తీసేసరికి మోహన కంగారుగా, కృష్ణ, తాతయ్యకేమో అయింది. ఆయన ఏదేదో మాట్లాడుతూ బీపీ ఎక్కువై పడిపోయారు అని ఏడుస్తూ చెప్పింది. బేబీ రిలాక్స్, భయపడకు. నేను డ్రైవర్కి చెప్తాను తాతయ్యని హాస్పిటల్కి తీసుకురా. నేను వస్తున్నా. కార్తీక్ వద్దు, వాడిని ఇంట్లోనే ఉంచు
అని చెప్పి ఫోన్ కట్ చేసిన క్రిష్ డ్రైవర్కి కాల్ చేసి విషయం చెప్పాడు. తర్వాత సెక్యూరిటీని కూడా అలర్ట్ చేశాక హాస్పిటల్కు ఫోన్ చేసి క్రిష్ విషయం చెప్పాడు. అతను చెప్పగానే డాక్టర్లు అన్నీ రెడీ చేసుకుని పెద్ద ఆయన్ని తీసుకురాగానే ఐసీయూకి తీసుకుని వెళ్లారు. ఆ వెంటనే క్రిష్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అతన్ని చూడగానే మోహన వెళ్ళి క్రిష్ని చుట్టుకుని ఏడుస్తూ ఉంటే, రిలాక్స్, తాతయ్యకేం కాదురా, ఆయనకి బీపీ ఉంది కదా, అది పెరుగుంటుందంతే అని ఆమెకి ధైర్యం చెప్తున్నాడు. కానీ అతనికి కూడా భయంగానే ఉంది. చిన్నప్పటి నుండి తనకంటూ ఉంది ఆయనే. కన్న వాళ్ళు పట్టించుకోకపోయినా తనకు అంతో ఇంతో ప్రేమని పంచి తన కోసం వచ్చిన వ్యక్తి ఆయనొక్కరే ఆ ఇంట్లో. అలాంటిది ఆయన సడన్గా ఎందుకంతలా కొలాప్స్ అయ్యారు? క్రిష్కి అర్థమే కావడం లేదు. లోపల ట్రీట్ చేస్తున్న డాక్టర్ బయటకు రాగానే మోహన దూరం జరిగింది. క్రిష్ దగ్గరికి వచ్చిన డాక్టర్, సార్, తాతగారికి బీపీ కంట్రోల్ కావడం లేదు. ఇలాగే ఉంటే ఆయన బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. మీ పేరే కలవరిస్తున్నారు. ఒకసారి మీరు ఆయనతో మాట్లాడి కంట్రోల్ చేయండి. లేదంటే ఆయన్ని మత్తులోకి పంపాల్సి ఉంటుంది. కానీ అది చాలా రిస్క్. అందుకే ఇలా ట్రై చేయండి అని చెప్పారు డాక్టర్. మోహనని బయటే ఉండమని క్రిష్ లోపలికి వెళ్ళాడు. అక్కడున్న డాక్టర్లు నర్సులు బయటకు వచ్చేయడంతో తాతయ్య అంటూ విజయకృష్ణ గారి చేతిని పట్టుకున్నాడు కృష్ణ. మనవడి స్పర్శ తగలగానే కళ్ళు తెరిచినా ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేశారు. రిలాక్స్ తాతయ్య, మీరు ఇలా కంగారు పడద్దు. నేను ఇక్కడే ఉంటాను. నిదానంగా చెప్పండి. టెన్షన్ తీసుకుంటే మీకు మంచిది కాదని డాక్టర్లు చెప్తున్నారు. నాకంటూ ఉన్నది మీరే కదా. మీకేదైనా అయితే నేనేమవ్వాలి అని అడుగుతూ ఆయన్ని తన కోసం బ్రతకాలని ఎమోషనల్గా లాక్ చేశాడు క్రిష్. పెద్ద ఆయన తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మెల్లగా ఊపిరి తీసుకుని వదిలి, నేను మోసపోయాను కన్నయ్య. నా అనుకున్న నా సొంత వాళ్ళ చేతిలోనే ఇన్నాళ్ళుగా మోసపోయాను. నా వాళ్ళే కదా అని గుడ్డిగా నమ్మినందుకు నా వేలితోనే నా కన్ను పొడిచారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఆయన్ని చూడగానే క్రిష్ తట్టుకోలేకపోయాడు. ఆయన చేతిని పట్టుకుని, తాతయ్య, నువ్వు మళ్ళీ స్ట్రెస్ తీసుకుంటున్నావు. ఏం జరిగిందో చాకు చెప్పండి. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ పని నేను చూసుకుంటాను అన్నాడు ఆయనకి భరోసా ఇస్తూ. ఆయన విరక్తిగా నవ్వి, నా పుట్టుకకి కారణమైన వాడే నా గొంతు కోసాడు. నా భార్య నా తోడబుట్టిన వాడిని కడ తెచ్చిందని తెలుసుకోలేకపోయాను కన్నయ్య అంటూ గట్టిగా ఏడ్చారు ఆయన. క్రిష్ ఆశ్చర్యంగా, ఏమైంది తాతయ్య? ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకు మీరు అంతలా ఆవేదపడుతున్నారు? గ్రాని ఏంటని మీకు తెలీదా? కానీ మీ నాన్నగారు కూడా చిన్న తాతయ్య హత్యలో భాగం పంచుకున్నారా అని డౌట్గా అడిగాడు క్రిష్. విజయకృష్ణ షాక్ అవుతూ, అంటే నా తమ్ముడిని చంపింది మీ నాన్నమ్మే అని నీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగారు క్రిష్ని. అవునని తలూపాడు క్రిష్. ఆయన నమ్మలేనట్టు చూస్తుంటే క్రిష్ నిట్టూర్చి, నేను లండన్లో ఉన్నప్పుడు వీళ్ళ గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు తాతయ్య. కానీ ఇండియా వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిసాయి. మా నాన్న డబ్బు మనిషి అని నాకెప్పుడో తెలుసు. కానీ తీయగా మాట్లాడే గ్రాని లోపల మరో మనిషి దాగుందని తర్వాత అర్థమవుతూ వచ్చింది. కానీ చిన్న తాతయ్య హత్య విషయం ఈ మధ్యనే తెలిసింది. మీరు కూడా నా దగ్గర అన్ని విషయాలు దాచారు కదా తాతయ్య అన్నాడు సూటిగా క్రిష్. ఆయన కంగారుగా చూశారు. నీ భయం నాకు అర్థమైంది తాతయ్య. అందుకే మిమ్మల్ని నేనేమీ అనడం లేదు. మీకొక కూతురుంది. ఆమె చిన్న తాతయ్య బిడ్డ అని, ఆస్తి కోసం నీ భార్య పెద్ద కొడుకు ఆమె అసహాయతని క్యాష్ చేసుకుని తనని చంపేశారని కూడా తెలుసుకున్నాను. అప్పుడే చిన్న తాతయ్య హత్య విషయం బయటపడింది. ఆధారాల కోసం డిటెక్టివ్ని పెట్టాను. ఇంతకీ మీకు కొత్తగా తెలిసిన నిజమేంటి అని డౌట్గా అడిగాడు క్రిష్. పెద్దాయనికి కూతురు సుభాష్ని గుర్తురాగానే బాధతో కన్నీళ్ళొచ్చాయి. నా చిట్టి తల్లిని వీళ్ళు పెట్టే నరకానికి దూరంగా పంపించి కాపాడుకున్నాను. కానీ చివరికి వాళ్ళ చేతిలోనే బరైందని బోరున ఏడ్చాడాయన. ఆయన మనసులో కూడు కట్టుకున్న బాధని అలా ఆయన బయటకొస్తే ఆయనకు మంచిదని సైలెంట్గా ఆయన చేతి నిమురుతూ కూర్చున్నాడు కృష్ణ. కాసేపటికి ఆయనకి ఏదో గుర్తు రావడంతో, నా బ్యాగ్లో ఒక డైరీ ఉంది. అది జాగ్రత్త, నీకివ్వాలనే దాన్ని తీసుకొచ్చాను అని ఆయన కంగారుగా భయంగా చెప్పడం చూస్తున్న క్రిష్ నొసలు ముడిచాడు. తాతయ్య, బ్యాగ్ ఎక్కడుంది అని అడిగాడు క్రిష్. ఇక్కడే, ఇంటికొచ్చినప్పుడు తీసుకొచ్చాను. కానీ నువ్వు లేవనేసరికి అప్పటికే నాకు ఎలాగో ఉండడంతో నీకు చెప్పకుండానే ఎక్కడ నా ప్రాణం పోతుందోనని భయపడి మోహన్కి ఆ బ్యాగ్ ఇచ్చి నీకివ్వమని చెప్పాను. తనకి నా మాటలు అర్థం కాలేదేమో అని ఆయన విచారంగా అంటుంటే, ఇట్స్ ఓకే తాతయ్య, ఇంట్లో ఉందిగా, నేను చూస్తాను. నువ్వు ఇక్కడ టెన్షన్ వదిలేసి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయి. నీ బీపీ కంట్రోల్ అవ్వడం లేదంట. నువ్వు సెట్ అయితే ఇంటికి వెళ్దాం అని అనునయంగా చెప్పిన క్రిష్ ఆయన్ని డైవర్ట్ అవ్వడానికి తన చిన్నప్పటి విషయాలు, కాలేజ్ విషయాలు, మోహనతో గొడవలు చెప్తూ నవ్వించి నార్మల్ చేశాడు ఆయన్ని.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.